హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం డ్రై సాకెట్, దాన్ని ఆల్వియోలర్ ఆస్టియైటిస్ అని అంటారు. సో అది రావటానికి గల కారణాలు, వస్తే ఎట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి, ఎట్లా ఐడెంటిఫై చేయాలి, డ్రై సాకెట్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి, ఒకవేళ వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారు అనే దాని గురించి, అట్లాగే పన్ను తీసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ డ్రై సాకెట్ని అవాయిడ్ చేయొచ్చు అనే దాని గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో ఈ డ్రై సాకెట్ అనేది యూజువల్గా ఎందువల్ల వస్తుంది అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. యూజువల్గా పన్ను తీసిన తర్వాత అక్కడ బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. దానివల్లే అక్కడ ఉండే బోన్ కానీ దాని చుట్టూ ఉండే చిగురు కానీ అంతా నార్మల్గా హీల్ అయిపోతుంది. ఆ బ్లడ్ క్లాట్ అనేది ప్రాపర్గా ఫామ్ అవ్వకపోయినా, ఒకవేళ ఫామ్ అయిన బ్లడ్ క్లాట్ అనేది డిస్లాడ్జ్ అయిపోయినా, ఆ ప్లేస్లో నుంచి వెళ్ళిపోయినా సరే ఇట్లా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఏదైనా బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నా సరే ఆ ప్లేస్లో, లేకపోతే ఏదైనా మనం తీసుకున్న ఫుడ్ పార్టికల్స్ అక్కడ పన్ను తీసిన దగ్గర ఇరుక్కుపోయినా సరే, అట్లాగే పన్ను తీసిన దగ్గర యాక్సిడెంటల్గా ఏదైనా గాయం తగిలిన, అది టూత్ బ్రష్ వల్ల కానీ, మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ, ఏదైనా హార్డ్ ఫుడ్ తినడం వల్ల కానీ, లేకపోతే నాలుకతో వెళ్తూ ఏదైనా కదిలించడం అట్లాంటివి ఏదైనా చేసినా సరే ఇట్లా డ్రై సాకెట్ ఫామ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. యూజువల్గా ఈ డ్రై సాకెట్ అనేది పన్ను తీయించుకున్న వాళ్ళలో, ఫర్ సపోజ్ ఒక 2000 మంది పన్ను తీయించుకుంటే 40 మందికి ఇట్లా జరిగే అవకాశం ఉందన్నమాట. ఎక్కువ ఎలాంటి వారిలో ఈ డ్రై సాకెట్ ఫామ్ అవ్వచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు ఎప్పుడైనా పన్ను తీయించినప్పుడు ఇట్లా డ్రై సాకెట్ హిస్టరీ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం కూడా వాళ్ళకి పన్ను తీయించినప్పుడు డ్రై సాకెట్ వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి సిగరెట్ స్మోకింగ్ స్టాప్ చేయమని చెప్తాము పన్ను తీసిన తర్వాత. సో ఆ సిగరెట్ స్మోకింగ్ స్టాప్ చేయకపోయినా డ్రై సాకెట్ వస్తుంది. అట్లాగే ఆడవారు ఎవరైనా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఏమైనా వాడుతూ ఉంటే, గర్భనిరోధక మాత్రలు ఏదైనా వాడుతూ ఉంటే అందులో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అది కూడా ఈ హీలింగ్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట. ఇంకొంతమంది డెంటిస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఫాలో అవ్వరండి. ఫాలో అవ్వకపోతే అక్కడ ఉన్న గాయాన్ని సరిగ్గా కేర్ తీసుకోకపోయినా సరే ఇట్లా అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ప్రాపర్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోయినా డ్రై సాకెట్ వచ్చే అవకాశం ఉందండి. ఒకవేళ మీకు కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, అది డ్రై సాకెట్టా కాదా అనేది ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. యూజువల్గా ఈ డ్రై సాకెట్ వల్ల వచ్చే నొప్పి ఏదైతే ఉందో అది పన్ను తీసిన 3వ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. అప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పన్ను తీసిన 3వ రోజు నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది. థ్రాబింగ్ పెయిన్ అంటాము, అట్లాంటి పెయిన్ ఉంటుంది. అది చెవికి కానీ, కంటికి కానీ, నెక్ వైపు కానీ రేడియేటింగ్ పెయిన్ అంటాము. అక్కడ వరకు పెయిన్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుందండి. పన్ను తీసిన దగ్గర ఎముక విజిబిలిటీ కనిపిస్తూ ఉంటుంది మనకి. అట్లాగే నోటి నుంచి దుర్వాసన రావటం, నోట్లో ఏదో డిఫరెంట్ టేస్ట్ అనిపించటం కూడా మనము నోటీస్ చేయొచ్చు. ఎటువైపు అయితే పన్ను తీసారో సేమ్ సైడ్ మనము నొప్పి నోటీస్ చేస్తామండి. అది ఇంకా ఎక్కువైపోతే సివియర్ స్టేజ్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫీవర్ వస్తుందండి, చలి జ్వరం లాగా వస్తుంది, అట్లాగే వాపు వచ్చే అవకాశం ఉంది. పన్ను తీసిన దగ్గర బాగా ఎర్రగా అవ్వటము, దాని నుంచి చీము రావటం కూడా జరుగుతూ ఉంటుంది పన్ను తీసిన ప్రదేశం నుంచి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వెంటనే డెంటిస్ట్ని విజిట్ చేయాలని. మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే మీ ప్రీవియస్ హిస్టరీ అడుగుతారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్ గురించి కూడా అడుగుతారు. అట్లాగే అవసరమైతే ఏదైనా ఎక్స్రే తీస్తారు, ఎముక లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఏదైనా పన్ను తీసినప్పుడు ఏదైనా ముక్కలు లోపల అట్లాగే ఉండిపోయాయా అనేది చెక్ చేస్తారనమాట. సో ట్రీట్మెంట్ ప్రొసీజర్ వచ్చేసరికి ఆ పన్ను తీసిన ప్లేస్ అంతా నీట్గా క్లీన్ చేస్తారండి. ఏదైనా ఫుడ్ పార్టికల్స్ అవి ఉంటే మొత్తం క్లియర్ చేస్తారు. అట్లాగే అక్కడ ఫ్రెష్ బ్లీడింగ్ అనేది ఇండ్యూస్ చేస్తారనమాట. నీట్గా ఆ సాకెట్ అంతా క్లీన్ చేసి అక్కడ మళ్ళీ ఇన్స్ట్రుమెంట్తో క్లీన్ చేయటం వల్ల ఫ్రెష్గా బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఫ్రెష్ బ్లీడింగ్ అనేది ఇండ్యూస్ చేస్తారు. అట్లాగే ఆ సాకెట్లో గాజ్ పీస్ విత్ మెడికేటెడ్ జెల్ ఉంటుందండి. సో అది ఇన్సర్ట్ చేస్తారు. దానివల్ల మనకి పెయిన్ రిలీఫ్ వస్తుంది, అట్లాగే హీలింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది. సో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మీరు ఆ గాజ్ ఎప్పుడు మార్చాలి, ఎప్పుడు తీయాలి
అనే దాని గురించి ప్రాపర్గా డ్రెస్సింగ్ రిలేటెడ్ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా, అవి ప్రాపర్గా ఫాలో అవ్వాలి. డ్రెస్సింగ్ తీసేసిన తర్వాత మళ్ళీ అవసరమైతే సాల్ట్ వాటర్ రిన్సింగ్ తీసుకోవాలి, లేకపోతే ఏదైనా మౌత్ వాష్ ఇస్తారండి, ఆ మౌత్ వాష్తో పుక్కిలించి ఉయ్యాల్సి వస్తుంది. అవసరమైతే నొప్పి తగ్గటానికి పెయిన్ కిల్లర్ ఇస్తారండి, ఎన్ఎస్ఐడిస్, ఐబుప్రోఫిన్ కానీ ఆస్పిరిన్ కానీ ఇస్తారు. అవసరమైతే పన్ను తీసిన దగ్గర కోల్డ్ ప్యాక్ పెట్టుకోవాల్సి వస్తుందండి. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే యాంటీబయాటిక్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది, యాంటీసెప్టిక్ మౌత్ వాష్తో పాటు. ఇది యూజువల్గా డ్రై సాకెట్కి సంబంధించిన ట్రీట్మెంట్. ఇలా చేసిన తర్వాత విత్ ఇన్ ఏ వీక్ నార్మల్గా ఎముక హీల్ అయిపోతుందండి. సో ఈ డ్రై సాకెట్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దీన్ని పన్ను తీసిన తర్వాత ఆఫ్టర్ కేర్ అని కూడా చెప్పుకోవచ్చు. పన్ను తీసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి కూడా ఇదే ఉంటుందండి. సో పన్ను తీసిన తర్వాత ఒక వారం పాటు స్మోకింగ్ అనేది చేయకూడదండి. బాగా వేడిగా ఉండే ఆహార పదార్థాలు కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ అట్లాంటివి ఏమీ తీసుకోకూడదు, దానివల్ల క్లాట్ డిస్లాడ్జ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. అట్లాగే కాఫీ కానీ లేకపోతే సోడాస్ అట్లాంటివి అవాయిడ్ చేయాలండి. మీరు ఏదైనా డ్రింక్స్ తీసుకునే పని అయితే, అంటే ఏదైనా జ్యూస్ తీసుకునే పని అయితే స్ట్రా యూజ్ చేయకుండా తీసుకోవాల్సి వస్తుంది. అట్లాగే పన్ను తీసిన ప్లేస్లో గట్టిగా ఏదైనా నాలుకతో కానీ వేలుతో కానీ కదిలించడం, లేదా అక్కడ ఏదైనా గాయమయ్యేలాగా గట్టి ఆహార పదార్థాలు తీసుకోవటం అనేది చేయకూడదండి. నట్స్ అట్లాంటివి అవాయిడ్ చేయాలి. పన్ను తీసిన తర్వాత 24 గంటల వరకు ఉమ్మటం, పుక్కిలించటం అట్లాంటివి చేయకూడదు. ఇట్లా చేయటం వల్ల క్లాట్ డిస్లాడ్జ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పన్ను తీసిన తర్వాత నోట్లోకి ఏదైనా ఉమ్ము వస్తే మింగేయటం మంచిదండి. నెక్స్ట్ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పన్ను తీసిన తర్వాత అక్కడ ఫుడ్ పార్టికల్స్ కానీ లేకపోతే బ్యాక్టీరియా ఎక్కువ అక్యుములేట్ అవ్వకుండా నోరు బాగా నీట్గా పెట్టుకోవాలన్నమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పన్ను తీసిన 24 గంటల నుంచి కొంచెం గోరువెచ్చటి నీళ్ళు ఉప్పు వేసుకొని సాల్ట్ వాటర్ రిన్సింగ్ కానీ లేకపోతే ఏదైనా యాంటీ బ్యాక్టీరియల్ ఆర్ యాంటీసెప్టిక్ మౌత్ వాష్ అని ఉంటుంది, దాన్ని పెట్టి పుక్కిలించి ఊయటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆడవారు బర్త్ కంట్రోల్ పిల్స్ ఏమైనా యూజ్ చేస్తూ ఉంటే బెటర్ టు అవాయిడ్ అండి, పన్ను తీసే ముందు, తీసిన తర్వాత కొన్ని రోజుల పాటు. అట్లాగే చుట్టుపక్కల ఏదైనా చిగురుకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉంటే అది కూడా క్లియర్ చేయించుకోవాలండి పన్ను తీయించుకునే ముందు. ప్లస్ పన్ను తీసిన తర్వాత నోట్లో దూది పెట్టి అట్లాగే అర్ధగంట పాటు మిమ్మల్ని కొరకమని చెప్తారు. సో అది ప్రాపర్గా ఫాలో అవ్వాలి. కొంతమంది తెలియక ముందుగానే తీసేస్తారు. మీరు డెంటిస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రాపర్గా ఫాలో అవ్వాల్సిందే. అవ్వకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో అట్లాగే మీరు ఆల్రెడీ డ్రై సాకెట్ హిస్టరీ ఉన్నవారు అయితే, ఇంతకుముందు పన్ను తీయించుకున్నప్పుడు ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏమైనా జరిగి ఉంటే మీరు డెంటిస్ట్కి ముందుగానే ఇన్ఫార్మ్ చేయండి. సో దట్ ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. అట్లాగే మీకు ఇవ్వాల్సిన ప్రికాషన్స్ అనేవి చాలా జాగ్రత్తగా చెప్తారనమాట. పన్ను తీసిన తర్వాత మీకు ఇచ్చిన మెడికేషన్ అనేది ప్రాపర్గా టైం టు టైం వేసుకోవాలండి. యాంటీబయాటిక్స్ అవసరమైతే యాంటీబయాటిక్స్ ఇస్తారు. సో అది నొప్పి ఉన్నా లేకపోయినా మీకు 3 days ఆర్ 5 days కోర్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. అట్లాగే గుండెకి సంబంధించి ఏదైనా రక్తం పలచబడే ట్యాబ్లెట్స్ అట్లాంటివి ఏమైనా వాడుతూ ఉంటే, ఇంకా వేరే ఏదైనా ఇతరత్ర మెడికేషన్ అనేవి మన పన్ను తీసినప్పుడు ఇట్లా బ్లడ్ క్లాట్ని డిస్టర్బ్ చేసే మెడిసిన్ ఏమైనా వాడుతూ ఉంటే డెంటిస్ట్కి ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలండి ఖచ్చితంగా. సో ఇదండి డ్రై సాకెట్కి సంబంధించి. సో పళ్ళు తీసిన తర్వాత డెంటిస్ట్తో పాటు మీరు కూడా ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అవ్వకపోతే ఈ డ్రై సాకెట్ వల్ల సివియర్ పెయిన్ వస్తుందండి, అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ అవ్వకుండా ఉండాలి అంటే డెంటిస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా ఫాలో అవ్వాలి. ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.